84లో రాజ్యాంగం చేజించుకుని తెలుగుదేశం పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ సంతకం వారు పెట్టింది కరణాలు, తహసీల్దార్లు, మున్సిబుల నిర్మూలన. ఎందుకంటే బ్రహ్మద్వేషం అక్కడ. ఆ బ్రహ్మద్వేషం ఎక్కడి దాకా పోయిందంటే problem started and then the real attack on temples was done during N.T. Ramarao's time through this Challa-Kondaya committee report, where they abolished everything, hereditary systems, e-norms, everything, without making any alternative arrangement. That was the worst thing. So nobody was interested. So ఈ బ్రాహ్మణులకి బతుకు తెరువు లేకుండా ఉంటే వాళ్ళు ఇక మనకు ఉండరు కదా అనే ఉనికి పట్టుకుని చల్లాకొండయ్య కమిషన్ పెట్టి తిరుమలలో ఏదో భూతద్దాన్ని చూపించి అందరూ తాగుబోతులు అయ్యారు బ్రాహ్మణులందరూ, వాళ్ళ పనులు వాళ్ళు చేయట్లేదని చల్లాకొండయ్య కమిషన్ ద్వారా తెచ్చి అర్చకత్వానికి వారసత్వం లేదు అని చెప్పి వాళ్ళని తీసేయించాడు. ఆల్టర్నేటివ్ అన్న పెట్టాడా? పెట్టలేదు. ఈ కన్ఫ్యూషన్లో ఈ అర్చకత్వమే లేకపోతే మేమేం చదువుకోవాలని పిల్లలు బయటకు వచ్చి పెద్ద చదువులు చదువుకుని సాఫ్ట్వేరో ఇంకోటో ఇటువంటివన్నీ చేసుకొచ్చారు. అంటే బ్రాహ్మణుడికి పుట్టగతులు లేకుండా చేసేందుకు ప్రతి ఒక్క లీడరు పన్నాగం పన్నాడు. దీని వెనకాల క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయా, ఇస్లాం ముల్లాలు ఉన్నారా, అది మీ విఘ్నతకు వదిలేస్తాను నేను.